ముందుగా మనం ఆ పిఠాపురం నియోజకవర్గం చూసుకుందాం. సో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఎవరు గెలవబోతున్నారు, ఎందుకంటే ఇటు ఆ వైసీపీ నుంచి కూడా వంగ గీత అటు అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు కూటమి నుంచి కూడా ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఆ బరిలో ఉన్నారు. సో వీళ్ళిద్దరి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి, సో అక్కడ ఆ పిఠాపురం సంబంధించి కూడా వాళ్ళు ఎవరు ఏ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు కూడా మన దగ్గర గురూజీ ఉన్నారు. గురూజీ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కొంత టోటలీ డిఫరెంట్గా, అంటే ఆల్రెడీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పబ్లిక్ టాక్ అయితే తెలుసుకుంటారు, కానీ మనం కొంచెం డిఫరెంట్గా కూడా వారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, వాళ్ళు గెలవబోతున్నారో లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించి కూడా ఏపీలో నువ్వనైనా అంటూ కూడా ఆ ఢీ కొట్టుకుంటూ కొనసాగుతుంది. సో ముందుగా ఆ పిఠాపురం నియోజకవర్గం ఒక హాట్ టాపిక్ గా మారింది. సో ఈ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఆ వైసీపీ నుంచి కూడా వంగ గీత అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు ఆ కూటమి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. సో ఇద్దరి జాతకం ఏ విధంగా ఉంది, సో పిఠాపురం గడ్డ ఎవరి అడ్డా కాబోతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడిగి ఒకసారి మాకు ఎవరు గెలుస్తారో వారి జాతకాలు అయితే చెప్తారా? ఎవరి పేరు చెప్పండి. సో వైసీపీ నుంచి ఆ వంగ గీత అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, సో వారి జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి. జానకిరామ్ వైసీపీ తరపు నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి అధికార పక్షం నుంచి వారి జాతక బలం ఎలా ఉంది, రాజయోగం ఉందా లేకుంటే ఇబ్బంది పడే యోగం ఉందా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు మాత్రం శాంత స్వరూపం ఉంటుంది, అలాగే వనదేవతలు వచ్చినండి ఉగ్ర స్వరూపం కూడా ఉంటుంది వారి జాతక బలంలా. కానీ ముఖ్యంగా వంగ గీత గారి జాతకంలో చూడాలంటే పట్టుదల చాలా ఉంటుందండి. రాజకీయ యోగం మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జ్యోతిష్య బలంలా. వారికి ఎంత మంచి ఫలితం ఉంటుందో అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ ముఖ్యంగా అధికార పక్షం నుంచి వారు పోటీ చేస్తున్న మాత్రం వారి జాతకంలో చివరి టైంలో మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి వారి జాతకంలో. ఓకే, సో చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చివరి టైంలో రసోత్తరంగా కొనసాగే అవకాశం ఉంది, చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. ఓకే, సో ఇప్పుడు జనసేన పార్టీ అధినేత అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంది, సో అక్కడ పిఠాపురంలో గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకిరామ్ని అడిగి పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జనసేన కూటమి తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వారి జాతక బలం రాజకీయ జీవితం ఎలా ఉంది, యోగబలం ఉందా లేక అనుకూలంగా ఉందా లేదా వ్యతిరేకంగా ఉందా, వారి జాతక బలంలో కలిసి వస్తా రాదా. పిఠాపురం తరపు నుంచి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం భోళాశంకరుడు వచ్చిండండి, విఘ్నేశ్వరుడు వచ్చిండు, అలాగే పార్వతీమాత వచ్చింది, కుమారస్వామి వచ్చిండు వారి పేరు మీద. వారి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండు వారి జాతకంలో. కానీ మాత్రం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి జ్యోతిష్యంలో ఇబ్బందులు కూడా చాలా ఉంటాయండి రాజకీయ రంగంలో. అలాగే వారి జాతకంలో నియోజకవర్గంలో కూడా ఇబ్బందులు చాలా వస్తాయి వారి జ్యోతిష బలంలో. అలాగే వారి జ్యోతిష్యం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు నడుస్తారు, కానీ అడగడుగున ఆటంకాలు వస్తుంటాయి వారి జాతకంలో. అడగడుగున ఆటంకాలు వస్తున్నాయి, కానీ మాత్రం చివరి టైంలో మాత్రం వారి జాతకంలో విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకంలో. ఓకే, సో ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అతి తక్కువ, అంటే నువ్వనైనా ఢీ కొట్టే దాంట్లో కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు అంటారు. గెలిచే అవకాశం చాలా వరకు ఉందండి, 100% ఉంది కనిపిస్తున్నది. శ్రీకృష్ణుడు వచ్చి నడిపించేది అతన్ని నడిచేది అతని అన్నారు. గిరి నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఆ కూటమి నుంచి ఆ టీడీపీ పార్టీ నుంచి కూడా నారా లోకేష్ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు ఆ వైసీపీ నుంచి చూసుకుంటే కూడా లావణ్య గారు అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇద్దరి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ ఆ మంగళగిరిలో ఎవరు గెలవబోతున్నారు ఒకసారి మన జానకిరామ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అది చేద్దామా. ముందుగా ఎవరి పేరు మీరు చూద్దాం. సో ఇక్కడ ముందుగా మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థి లావణ్య గారి జాతకం ఒకసారి మనం చూద్దాం. అధికార పక్షం వైసీపీ తరపు నుంచి లావణ్య గారి జ్యోతిష బలం మంగళగిరి నియోజకవర్గం. ఆమె జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా కలిసి రాదా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు వచ్చిండండి వారి పేరు మీద. అని వారి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు మీకు రాజకీయ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ మంగళగిరి ప్రాంతంలో మాత్రం ఆమె జాతకంలో మాత్రం దృష్ట యోగ బలం కలిసి వస్తుంది, కానీ చివరి టైంలో మాత్రం కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి. అధికార పక్షం నుంచి వారి జాతకం రాజకీయ యోగంలో కలిసి వస్తుంది, కానీ విజయం సాధించే యోగం మాత్రం చాలా వరకు అనుకూలంగా లేదండి వారికి. ఓకే, సో విజయం సాధించే యోగం అనుకూలంగా లేదండి. లేదండి. సో ఇప్పుడు కూటమి నుంచి అభ్యర్థి నారా లోకేష్ గారిది ఒకసారి
చూద్దాం. సో జానకిరాముని అడిగి సో అక్కడ ఏ విధంగా ఉంది నారా లోకేష్కి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ జానకిరాముని అడిగారు ఒకసారి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా రాదా, మంగళగిరి ప్రాంత యోగ బలం నుంచి, నియోజకవర్గ యోగం నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. వినాయకుడు వచ్చిండి వారి జాతకంలో, విఘ్ననాయకుడు వారి జాతకంలో, రాజకీయ రంగం నుంచి మాత్రం చాలా ఆటంకాలు వచ్చినాయి వారికి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఒక దారికి వచ్చిన అవకాశం ఉంది వారి జాతక బలంలో. ఒక టైంలో మాత్రం అనుకోకుండా చేతులు అదృష్టం పెట్టినట్టు అనుకున్నారండి. ఇప్పుడైతే వారు చాలా వరకు అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తున్నారు, మంగళగిరి ప్రాంతం నుంచి. తప్పకుండా విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకం. ఓకే, ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నారు, గెలిచే అవకాశం ఉందండి. వినాయకుని పెళ్లి కూడా ఆటంకాలు తప్పలేవు. అలాగే వారికి అలాగే ఆటంకాలు వచ్చినాయి 1-2 సార్లు. ఈ 3వ సారి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఓకే, ఒకసారి మన జానకిరాముని అడిగి షర్మిల అక్కడ కడప ఎంపీగా పోటీ చేస్తుంది, అక్కడ గెలిచే ఆలోచనలు ఉన్నాయా లేకుంటే ప్రజలు పట్టం కట్ట అవకాశాలు ఉన్నాయా లేవంటారు? ఒకసారి జానకిరాముని అడిగి తెలుసుకుందాం. షర్మిల గారి జ్యోతిష బలం ఎలా ఉంది రాజకీయ రంగంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి షర్మిల గారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన యోగాలు కనిపిస్తున్నాయండి ఆమె జాతకంలో. అపజయాలు కూడా ఉన్నాయి, విజయాలు కూడా ఉన్నాయి. చాలా వరకు మాత్రం కుటుంబ స్థానంలో అలాగే రాజకీయ రంగంలో అన్నిట్లో ఆమెకే ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్ బాగుందండి. ప్రజెంట్ రాబోయే కాలం మాత్రం చాలా ఇబ్బందికరమైన యోగం ఉంది. అది సరిసమానమైన యోగంలో నడుస్తుంది, కానీ చివరి టైంలో మాత్రం త్రుటిలో మాత్రం విజయం చేజారే అవకాశం ఉందండి ఆమె జాతకంలో. చివరిగా లాస్ట్కి చేజారే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి కడప ఎంపీ అవినాష్ది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తను ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు, సో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో అవినాష్ది రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది జ్యోతిష్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అవినాష్ గారి రాజకీయ జీవితం అలాగే వారి జాతకం ఏ విధంగా ఉంది, సార్ గెలుస్తాడా లేదా అని చెప్పి కూడా మన జానకిరామ్ని అడుగుతారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి జ్యోతిష బలం ఎలా ఉంది, వారి రాజకీయ జీవితం ఎలా ఉంది, జాతక బలం ఎలా ఉంది, కలిసి వచ్చే యోగం ఎలా ఉంది, యువత యోగ బలం ఎలా ఉంది చూడు అని వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ వనవాసం అనుభవించే అవకాశం ఉందండి వారి జాతకంలో. అని మాత్రం కడప స్థానం నుంచి మాత్రం వారి జ్యోతిష బలం మాత్రం రాజకీయ పరంగా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ మాత్రం ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే, గెలిచే అవకాశం ఉంది, కానీ అతి కష్టం మీద గెలిచే అవకాశం ఉందండి. ఇదివరకు అంటే ఇప్పుడు చాలా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందండి. గట్టి పోటీ ఎదురైనా చివరి టైంలో మాత్రం గట్టెక్కే అవకాశం ఉందండి అవినాష్ రెడ్డి గారి జ్యోతిష బలంలో. గుడివాడ నియోజకవర్గం గురించి మనం అక్కడ ఎవరు గెలుస్తారో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఆ కూటమి నుంచి కూడా ఆ రాము గారు అక్కడ టీడీపీ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి ఆ కొడాలి నాని కూడా అక్కడ ఆ పోటీలో ఉన్నారు. వాళ్ళ ఇద్దరు రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో ముందుగా మనం ఆ టీడీపీ అంటే కూటమి నుంచి అభ్యర్థిగా ఉన్న ఆ రాము గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో ఈసారి గెలవబోతున్నారా లేదా గుడివాడలో తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఒకసారి ఆ రాము గారి జాతకం చూడారు ఒకసారి. పెనుగండ్ల రాములు గారి జ్యోతిష బలం కూటమి తరపు అభ్యర్థి, వారి జాతక బలం రాజకీయ జీవితంలో ఎలా ఉంది, కలిసి వస్తా రాదా అది నియోజకవర్గం నుంచి గుడివాడ వర్గం నుంచి చూడు జానకిరామ్. రాజకీయ యోగ బలం చాలా వరకు అందరికీ మాత్రం ఇట్లా తిరిగే అవకాశం చాలా వరకు ఉన్నదండి వారి పేరు మీద. మొత్తం సర్వ ప్రాంతాలు తిరిగే అవకాశం ఉంది. చాలా వరకు మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. వెనుగండ్ల రాము గారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం వారి జాతకంలో మాత్రం ప్రజలకు మాత్రం సహకారం చేసే అవకాశం ఉంది. అధికారం వచ్చినా రాకపోయినా అని కూటమి తరపు నుంచి చివరి వరకు మాత్రం కొనసాగే అవకాశం ఉంది, కానీ త్రుటిలో విజయం మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి. విజయం మాత్రం ఏరి వారికి గురించి అవకాశం ఉందండి వారి జాతకం. ఓకే, సో చివరిగా చేజారిపోయే అవకాశం ఉంది జాతక పరంగా చూస్తే అంటారు. సో ఇప్పుడు వైసీపీ నుంచి కొడాలి నాని రాజకీయ జీవితం అలాగే జాతక విధంగా ఉంది, ఒకసారి చెప్పండి ఒకసారి మాకు. జానకిరామ్ వైసీపీ తరపు నుంచి కొడాలి నాని గారి జ్యోతిష బలం ఎలా ఉంది, గుడివాడ నియోజకవర్గం తరపు నుంచి కొడాలి నాని గారి జ్యోతిష బలం మరి జాతకంలో చెప్పాలంటే విష్ణు ఈశ్వరు బ్రహ్మ వచ్చినండి, అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు, కానీ మాత్రం కొడాలి నాని గారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వారి జాతకంలో అధికార పక్షం నుంచి పోటీ చేస్తున్న వారి జ్యోతిష్యంలో మాత్రం ఒకసారి కలిసి వచ్చింది, రెండోసారి కలిసి వచ్చింది,
మూడోసారి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. మరి జాతకంలో మాత్రం ఇదివరకు కంటే మాత్రం ఇప్పుడు కొద్దిగా మాత్రం వారికి ఇబ్బందులు ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఉందండి వారి పేరు మీద. అని వారి జాతకంలో మాత్రం వారి పార్టీ తరపు నుంచి కూడా అలాగే ప్రతిపక్షం వారి నుంచి కూడా వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందండి. కానీ లాస్ట్ ఘడియలో మాత్రం వారు గట్టెక్కే అవకాశం ఉందండి, విజయం సాధించే అవకాశం ఉందండి. ఓకే, తీసుకున్న ఆ నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది ఒక కుప్పం అనే చెప్పొచ్చు. ఈసారి ఎట్లయినా సరే కుప్పంలో ఓడగొట్టాలంటే కూడా ఇక్కడ ఆ వైసీపీ పార్టీ అధినేత చాలా మంది చెప్తూ ఉంటే, జగన్ గారు చెప్తూ ఉంటే ఈసారి మళ్ళీ కుప్పంలో కూడా మేమే గెలుస్తామంటూ కూడా ఆ టీడీపీ నారా చంద్రబాబు అక్కడ మళ్ళీ గెలుస్తామని కూడా చెప్పడం మనం చూస్తున్నాం. సో అక్కడ పబ్లిక్ టాక్ పక్కన పెడితే సో కొంచెం డిఫరెంట్గా కూడా మనం గారి ఆ జ్యోతిష్యం చూద్దాం. అంటే వాళ్ళ జాతకంలో వాళ్ళు గెలిచే యోచనలు ఉన్నాయా లేకుంటే లేవా, ఇక్కడ ఎవరు గెలిచే యోచనలు ఉన్నాయి కూడా మనతో పాటు గురూజీ ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో అక్కడ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ టీడీపీ అభ్యర్థిగా అంటే ఆ కూటమి అభ్యర్థిగా కూడా ఆ చంద్రబాబు నాయుడు అక్కడ బరిలో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి చూసుకుంటే కూడా కే భరత్ కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వారి ఆ రాజకీయ జీవితం చూసుకుందాం, అలాగే వారి జాతక పరంగా ఎవరు అక్కడ కుప్పంలో గెలవబోతున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకి రామ్ని అడుగుతారు, ఒకసారి ఎవరు గెలుస్తారు, ఎవరి ఆ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది చెప్పండి. సో ఫస్ట్ మనం ఆ వైసీపీ అభ్యర్థి ఆ భరత్ గారి వైసీపీ అభ్యర్థి కే భరత్ గారి ఆ జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధికార పక్షం వైసీపీ అభ్యర్థి కే భరత్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. అంశ యోగ బలం కలిసి వస్తా రాదా రాజకీయ రంగంలో వారి జాతకంలా చూడు. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా షిరిడి సాయిబాబా వచ్చిండండి వారి పేరు మీద. కానీ భరత్ గారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం కుప్పం నియోజకవర్గంలో మాత్రం చాలా వరకు మంచి యోగాలు చూసిన వారు, రాజకీయ పరంగా అలాగే ప్రజల పరంగా అలాగే మాత్రం నియోజక పరంగా పార్టీ పరంగా చాలా వరకు మంచి ఫలితాలు చేసినారు. 100లో మాత్రం 65% ఫలితాలు చేసినండి. ఇంకా 30% పనులు మాత్రం మిగిలి ఉన్నాయి వారి జాతకంలో. కానీ రాజకీయ రంగంలో వారికి అపర మేధావులు 4.5 దశాబ్దాల నుంచి రాజకీయ రంగంలో కొనసాగుతున్న సీనియర్ మోస్ట్ నాయకులు నారా చంద్రబాబు నాయుడుతో పోటీ తీసుకునే అవకాశం ఉంది. కానీ చివరి టైంలో కానీ మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే, సో చివరిగా అపజయం చివరి టైంలో కొంచెం అటు ఇటు అవకాశాలు ఉన్నాయంట. సో ఒకసారి ఇప్పుడు ఆ టీడీపీ అభ్యర్థి ఆ చంద్రబాబు నాయుడు గారి జాతకం చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉందాం. సో ఒకసారి మన జానకిరామ్ అడిగి తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం కుప్పం ప్రాంతం నుంచి ఎలా ఉంది చూడు జానకిరామ్. వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం భోళా శంకరుడు వచ్చిండి వారి జాతక బలంలో. వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం 4.5 దశాబ్దాల కాలం నుంచి రాజకీయ రంగంలో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా వరకు మంచి యోగాలు కూడా కలిసి తెచ్చిన వాళ్ళు. అలాగే మాత్రం ఈ 5-6 సంవత్సరాల నుంచి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అని ఈసారి జరగబోయే రాజకీయ యోగ బలంలో మాత్రం కుప్పం ప్రాంతం నుంచి మాత్రం వారికి అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. కానీ మాత్రం అడగడుగున పోటీ ఎదురైతూనే ఉంటాయండి. అధికార పక్షం నుంచి పోటీ ఎదురైనా కానీ చివరి టైంలో మాత్రం గెలిచే అవకాశం ఉంటుందండి నారా చంద్రబాబు నాయుడు గారు జ్యోతిష బలం. ఇంకొక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక పులివెందులు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పులివెందుల నుంచి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా అక్కడ వైసీపీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఆ టీడీపీ అంటే కూటమి నుంచి కూడా బీటెక్ రవి అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వాళ్ళ ఆ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం ఏ విధంగా ఉంది, సో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు ఆ గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో పులివెందుల నియోజకవర్గం సంబంధించి కూడా వారి ఆ బీటెక్ రవి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జ్యోతిష్య పరంగా చూస్తే వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జాతకం ప్రకారం చూస్తే కూడా వాళ్ళు గెలుస్తారా లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మన జానకి రామునితో కూడా వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో అడిగి చూద్దాం. సో ఫస్ట్ మనం టీడీపీ అంటే కూటమి అభ్యర్థిగా ఉన్న బీటెక్ రవి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందాం. కూటమి అభ్యర్థి బీటెక్ రవి గారి జ్యోతిష్య బలం, తెలుగుదేశం పార్టీ యోగ బలం ఎలా ఉంది, వారి జాతక బలం, నడుస్తున్న టైం ఘడియా యోగ బలం చూడు. బీటెక్ రవి గారి జ్యోతిష్య బలం చూడాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు వారి జ్యోతిష్య బలంలో మాత్రం రాజకీయ పరంగా మాత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ నియోజకవర్గం నుంచి వారికి మాత్రం పులివెందుల ప్రాంతం నుంచి ముఖ్యంగా మాత్రం ప్రజల గురించి అలాగే మాత్రం పార్టీ పరంగా ప్రజల పరంగా నియోజకవర్గ పరంగా చాలా వరకు రాణించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఇప్పుడు జరగబోయే అధికార పక్షం తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి చేతిలో మాత్రం ఓటమి పాలయ్యే అవకాశం ఉందండి.
సో అంటే ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా కొన్ని చెప్పడం ఇబ్బంది ఏమో, కానీ ఇక్కడ పులివెందుల విషయానికి వస్తే మాత్రం సో ప్రతి ఒక్క సర్వేలో మనం చూస్తున్నాం. సో మళ్ళీ అక్కడ వైఎస్ జగనే గెలవబోతున్నాడు అని చెప్పి కూడా, అలాగే సర్వేతో పాటు కూడా ఇక్కడ చిలుక జ్యోతిష్యం చెప్పినా కూడా ఈసారి ఆ జ్యోతిష్యంలో కూడా మళ్ళీ జగనే గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. ఒకసారి జగన్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కూడా వారి ఆ జాతకం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వైసీపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి జ్యోతిష్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకి రాముడు ఒకసారి చెప్తాడు. జానకి రామ్ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం, వైసీపీ అధినేత జాతక బలం ఎలా ఉంది వారి జాతక బలంలో, ముఖ్యంగా పులివెందుల ప్రాంతం నుంచి వారు కలిసి వస్తారా, రాధా ఇబ్బందులు వస్తాయి, మంచి అవుతుందా చూడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో చెప్పాలంటే పార్వతీ పరమేశ్వరులు వచ్చానండి, రాధాకృష్ణుడు వచ్చానండి వారి పేరు మీద. కానీ అడగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందండి వారి పేరు మీద. కుటుంబ పరంగా చూసినా, రాజకీయ పరంగా చూసినా, వారి జాతకంలో రాష్ట్ర పరంగా చూసినా, నియోజక పరంగా చూసినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం చివరి టైంలో మాత్రం వారు మాత్రం విజయం సాధించే అవకాశం ఉన్నదండి పులివెందుల ప్రాంతం నుంచి. పార్లమెంటు ఏరియాకి సంబంధించి కూడా ఎవరు గెలుస్తారు అని కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో నెల్లూరు నుంచి కూడా ప్రధాన పార్టీలు చూసుకున్నట్టయితే ఇటు ఆ వైసీపీ నుంచి కూడా విజయసాయి రెడ్డి అక్కడ అభ్యర్థిగా ఉన్నాడు, అలాగే ఆ కూటమి నుంచి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వాళ్ళ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జాతకం ప్రకారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి రాజకీయ జీవితం అలాగే వారికి ఈ యొక్క జాతకం తోడవుతుందా లేదా అని కూడా మనతో పాటు గురీజీ గారు ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాం. వాళ్ళకి జాతకం ఏ విధంగా ఉంది, వారు ఎవరు ఏ అభ్యర్థులు గెలుస్తారో కూడా వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో ఇక్కడ నెల్లూరు, ముఖ్యంగా నెల్లూరు చూసుకున్నట్టయితే మాత్రం సో అక్కడ విజయసాయి రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అభ్యర్థిగా ఉన్నారు. సో ఫస్ట్ మనం ఆ విజయసాయి రెడ్డి చూద్దాం. సో విజయసాయి రెడ్డి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, సో వారి జాతకం ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకి రాముని అడగండి, ఒకసారి ఏ విధంగా ఉంది. విజయసాయి రెడ్డి గారి జ్యోతిష్య బలం, అధికార పక్షం వైసీపీ పార్టీ తరపు నుంచి వారి జాతక బలం, పార్లమెంటు అభ్యర్థి యోగబలం కలిసి వస్తా రాధా చూడు జానకిరామ్. విజయసాయి రెడ్డి జ్యోతిష్యంలో చూడాలంటే వెంకటేశ్వర స్వామి వచ్చిండండి, అలాగే కనకదుర్గమ్మ వచ్చింది. వారి జాతకంలో మాత్రం విజయం సాధించే అవకాశం చాలా వరకు ఉందండి వారి పేరు మీద. అడగడుగున ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, చికాకులు వస్తాయి, వచ్చినా కానీ మాత్రం వారి జాతకంలో మాత్రం విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి పేరు మీద. ఓకే, విజయం సాధించే అవకాశం అయితే ఉందంటున్నారు. సో ఇప్పుడు మనము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూటమి అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. సో నెల్లూరు నుంచి. సో వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జాతకం ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతకం చూడండి ఒకసారి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జ్యోతిష్య బలం, కూటమి తరపు నుంచి అభ్యర్థి వారు పోటీ చేస్తున్నారండి. వారికి రాజకీయ రంగంలో పార్లమెంటు అభ్యర్థి తరపు నుంచి కలిసి వస్తా రాధా చూడు జానకిరామ్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతకంలో చూడాలంటే మాత్రం సబ్కా మాలిక్ ఏకైనట్టు అన్నిట్లో వారికి మాత్రం కలిసి వచ్చినట్టు అవుతుంది, కానీ చివరి టైంలో మాత్రం వారు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. వారికి మాత్రం కలిసి వచ్చినా రాకపోయినా మాత్రం చివరి వరకు మాత్రం ఆ నియోజకవర్గం గురించి, రాష్ట్రం గురించి, ఆ రాజకీయ యోగం గురించి మాత్రం అందుబాటులో ఉండే అవకాశం ఉందండి వారి జాతకంలో. కానీ విజయసాయి రెడ్డి యోగ బలం నుంచి మాత్రం వారు ఓటమి పాలయ్యే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. నగర నియోజకవర్గం సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థిగా ఉన్న ఆ గాలి భానుప్రకాష్ రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో అక్కడ గెలుస్తాడా లేడా, వాళ్ళ జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి మనకు ఆ జానకి రాముడి ద్వారా ఒకసారి చెప్పండి. ఒకసారి ఏ విధంగా ఉంది గాలి భానుప్రకాష్. టీడీపీ అభ్యర్థి గారి జ్యోతిష్య బలం, భానుప్రకాష్ గారి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం షిర్డీ సాయిబాబా వచ్చిండండి. కానీ చాలా వరకు మాత్రం అధికార పక్షంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు వారు ఎదుర్కొనే అవకాశం ఉన్నదండి వారి పేరు మీద. చివరి మెట్టు వరకు ఎదుర్కొనే అవకాశం ఉన్నదండి. వారు చేసిన కొన్ని కార్యక్రమాల మూలంగా కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ మాత్రం రాష్ట్ర ఘడియలో మాత్రం ఇబ్బందులు పాలై ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నదండి. ఓకే, చివరిగా ఇబ్బందులు పాలయ్యి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటారు. సో ఇప్పుడు మనం వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆర్కే రోజా గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి ఆ జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆ వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆర్కే రోజా రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, అలాగే ఆ జాతక ప్రకారం చూద్దాం. వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా గారి జ్యోతిష్య బలం, నగరి తరపు నుంచి పోటీ చేస్తున్న ఆర్కే రోజా గారి జ్యోతిష్య బలం. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీదేవత వచ్చిందండి, లక్ష్మీకళ యోగ బలం ఉన్నది వారి జాతక బలంలో. అష్టలక్ష్ములు కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలంలో. కానీ మాత్రం ఇదివరకు కంటే ఇప్పుడు మాత్రం టఫ్ చాలా ఎదుర్కొనే అవకాశం ఉందండి వారి జాతకంలో. అడగడుగున ఆటంకాలు వస్తాయి, వారి అధికార పక్షం నుంచి కూడా వస్తాయి, ప్రతిపక్షం నుంచి కూడా వస్తాయి.
ప్రజల నుంచి కూడా కొద్దిగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందండి. వాటిని తట్టుకొని మాత్రం నిలబడి విజయం సాధించే అవకాశం ఉందండి ఓకే ఆర్కే రోజా గారి జ్యోతిష బలంలో. ఓకే సో మనం నగరి నియోజకవర్గానికి సంబంధించి కూడా కొన్ని సర్దుబాటు చేసుకోవాలి, కానీ ఆ జాతకం ప్రకారం చూసుకుంటే మాత్రం మళ్ళీ ఆ నగరికి నియోజకవర్గం సంబంధించి కూడా ఆర్కే రోజా మళ్ళీ గెలుస్తుందంటూ కూడా తన ఆ జ్యోతిష్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అసలు ఎవరు సీఎం అవుతారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో 175కి 175 సీట్లు నేను కొడతా అంటూ కూడా ఆ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటే, కానీ ఈసారి మాత్రం కూటమే గెలుస్తుంది అంటూ కూడా ఇటు కూటమికి సంబంధించిన అభ్యర్థులు చెప్పడం మనం చూస్తున్నాము. సో ఇక్కడ సీఎం ఎవరైతారో సో వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం ప్రకారం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే గురూజీ. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో ఏపీలో రాజకీయం మొదలైంది, మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. సో ఇంకొక 1 వీక్లో పోలింగ్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ సీఎం ఎవరైతారు అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ప్రజెంట్ సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చూద్దాం. సో మళ్ళీ సీఎం అయ్యే యోచన ఏమైనా ఉందా, లేకుంటే మళ్ళీ అతను సీఎం అవుతాడా లేదా, ఆ రాజకీయ పరంగా చూసుకుంటే జ్యోతిష్యం కలిసి వచ్చే అవకాశం ఉందా లేదా, ఒకసారి మనకి చెప్పండి గురించి. ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సిద్ధమండి జానకిరామ్ నాయుడుకి. సో సీఎం అయ్యే యోచనలు ఉన్నాయా లేవా? అధికార పక్షం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష బలం వారికి ఇంకా రాజయోగం ఉందా లేదా, ఏమైనా ఆటంకాలు ఉన్నాయా చూడు జానకిరామ్. అధికార పక్షం నుంచి చూడాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్యంలో శివపార్వతులు వచ్చిండ్రు, రాధాకృష్ణులు వచ్చిండ్రు, అలాగే వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండ్రు. కానీ రాజకీయ పరంగా చూసినా, కానీ కుటుంబ పరంగా చూసినా, కానీ అన్ని నియోజకవర్గాల పరంగా చూసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వరకు మాత్రం అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందండి. అన్ని ఆటంకాలు ఎదుర్కొని మాత్రం వాటి నిలబడి మాత్రం మళ్ళీ రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. ఓకే సో మళ్ళీ రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ పరంగా, అలాగే కేంద్ర పరంగా, ప్రతిపక్ష పరంగా, నియోజక పరంగా, కొన్ని నియోజకవర్గాల పరంగా మాత్రం ఆటంకాలు పడి గెలిచే అవకాశం ఉందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం విషయానికి వస్తే, అలాగే ఇక్కడ జాతకం విషయానికి వస్తే కూడా మళ్ళీ రాజయోగం ఉన్నట్టు అయితే మనకి తెలుస్తుంది. మనకి గురూజీ గారు చెప్పడం చూస్తున్నాం.